గాక మరి కూడి వచ్చిన సంఘ బిడ్డలకు మరి మొదటిగా దేవాది దేవునికి నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మరి తర్వాత నాకు సమయం ఇచ్చిన దైవజనులు రఘుబాబు గారికి, ఇక్కడ చేరని సంఘ బిడ్డలందరికీ దేవుని సన్నిధిలో కృతజ్ఞతా వందనాలు తెలియజేస్తున్నాను. హల్లెలూయా. అయితే ఈరోజు శుభ శుక్రవారం, తెలుగులో చెప్పాలంటే గుడ్ ఫ్రైడే ఇంగ్లీష్లో. అంటే మన జీవితాల్లో గొప్ప వెలుగు, అంటే గొప్ప మరి దానికి దాన్ని ఎంత గొప్పగా చెప్పాలో అర్థం కావట్లేదు. ఈ దినమే కానీ దేవుడు మన జీవితాల్లో దేవుడు మన గురించి ఆయన కలువరి శిలువలో మరి రక్తము కార్చి ప్రాణాన్ని అర్పించకపోతే మనం ఈ విధంగా కూడుకునేవాళ్ళం కాదు. మనం కూడా లోకంలో కలిసిపోయి నిత్య నరకాగ్నికి గురయ్యేవాళ్ళం. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు చేసిన త్యాగాన్ని బట్టి దేవునికి ఒకసారి వందనాలు చేద్దాం. హల్లెలూయా. రెండు చేతుల పైకెత్తి దేవునికి వందనాలు చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. మరి దేవుడు ఇప్పటి వరకు మరి చక్కగా, మరి రఘుబాబు గారు నాకు చాలా నచ్చింది ఏంటంటే, చాలా రోజులు నేను అది చెప్పాలనుకున్నాను, చెప్పలేకపోయాను. చిన్న కుటుంబం ఎట్లా ఉంటుందండి? చిన్న కుటుంబం అంటే చింతలేని కుటుంబం అంటారు కదా. అలాగే సంఘం అంటే ఇప్పుడు చిన్నగా ఉంది. సంఘాన్ని ఒక క్రమంలో ప్రతి ఒక్కరికి వాక్యం అర్థమయ్యేలాగా, ప్రతి ఒక్కరిని వాక్య ధ్యానం చేయటానికి, చదవటానికి కానీ, మరి పాటల విషయంలో కానీ మరి నాకు దాదాపు 35 ఇయర్స్ నేను మరి సంఘంలో అనేక విధాలుగా అనేక సంఘాల్లో నేను తిరిగి ఉన్నాను. కానీ ఇలా చిన్న బిడ్డలకి, మరి ఎదుగుదల లేని వారికి, లేకపోతే ఏంటంటే ఈ 7 మాటలు ఎవరికి ఇస్తారా అంటే సంఘంలో సంఘ పెద్దలకి ఇస్తారు. హల్లెలూయా. సంఘ పెద్దలు అంటే దాన్ని బాగా ఎదిగి మరి వాళ్ళు ఒక రకంగా దేవుని వాక్యాన్ని పటిష్టంగా తెలుసుకుని వాక్యాన్ని చెప్తానికి, వివరిస్తానికి ఆ 7 మాటలు ఇస్తారు. కానీ ఇక్కడ మీ అదృష్టం, ఇక్కడ మరి పాస్టర్ గారి గొప్పతనం ఏంటంటే చిన్న బిడ్డల నుంచే గొప్పగా ఎదగటానికి. మరి ఇప్పుడు లాస్ట్ ఇయర్ చెప్పారు, నేను విన్నాను. ఎప్పుడు దీన్నే వాట్సాప్ నేను ఫాలో అవుతాను, ఎవరెవరు ఏం చెప్పారు వాక్యాలు ఇవన్నీ నేను చూస్తూ ఉంటా. ఆఫీస్లోకి వెళ్ళి నుంచి ఇదే పని ఉంటుంది నాకు, వాక్యాలు చూడటాను, మెసేజ్లు వినటం, పాటలు వినటం, ట్యూనింగ్ చేసుకోవటం. నేను అయితే చాలా చక్కగా నడిపిస్తున్నారు. మరి దేవునికి మహిమ కలుగును గాక. మరి మీరు ఒక్కొక్కళ్ళు మరి గొప్పగా ఒక పౌలులాగా, ఎట్ట చెప్పాలి, మగవాడు కదండి పౌలు గారు అంటే, పౌలు గారు లెక్క మీరందరూ పరిచర్య చేయగలుగుతారు, వాక్యాన్ని చెప్పగలుగుతారు. చాలా బాగుంది. మరి దేవుడు మరి ఈ లోకానికి వచ్చి మరి ఈరోజు మరి 2026 సంవత్సరాలు అయిందా? 2026 సంవత్సరాల క్రితం మరి దేవుడు ఈ శుక్రవారాన్ని మరి తర్వాత పెట్టారేమో తెలియదు కానీ శుభ శుక్రవారం, గుడ్ ఫ్రైడే అని ఈ మంచి తరుణాన్ని మనకి ఇచ్చేలేరు. కానీ ఆ 7 మాటల్లోకి మరి క్లుప్తంగా చెప్పాలంటే మనకి ఏం మాటలు చెప్పాడు? ఆయన జీవితాన్ని 3.5 సంవత్సరాలు సేవ చేసి 30 సంవత్సరాల తల్లిదండ్రులతో ఉండి ఆయన పనులు చూసుకుని మరి ఈ 3.5 సంవత్సరాలు సేవ చేసి ఈ సిలువ ధ్యానానికి, సిలువకు అప్పగించుకుని తండ్రి దగ్గరికి వెళ్ళే వరకు కూడా మరి ఈ 7 మాటలు సిలువలో ఉన్నప్పుడు పలికిన మాటలు. కానీ మనకందరికి నేర్పుతుంది ఏంటంటే మరి ఆయన ఎవరిని ఎలా ప్రేమించాలి, మనం ఎలా బాధ్యత కలిగి ఉండాలి, మరి ఎవరికి ఎలా మనం సహాయం చేయాలి, ఇయే కదా 7 మాటల్లో ఏమేమి ఉన్నాయి. మరి నాకు సమయం లేదు, సమయం అయిపోయింది. ఇవన్నీ క్లుప్తంగా చెప్పాలంటే ఒకరు ప్రేమిస్తాము, ఒకరికి హెల్ప్ చేయటము, మరి దేవుని మాట ప్రకారంగా మనం జీవించడానికి ఈ లోకంలో మరి మీరు దేవుడు, మరి మేము మానవులు ఈ లోకంలో ఎలా జీవించాలి అని మనము క్వశ్చన్ చేస్తామని కూడా దేవుడు మానవ అవతారిగా వచ్చి మనలాంటి శరీరం ధరించి శ్రమలు పొంది అయినా 33.5 సంవత్సరాలు ఈ భూమిలో
మరి జీవించి మనకు మాదిరికరంగా చూపించి వెళ్ళారు. ఏం మాదిరికరము? మనలాగానే శరీరం ధరించాడు, మనలాగానే జీవించాడు, మనలాగానే పనులు చేశాడు, మనలాగానే అన్నీ కలిగి ఉన్నాడు. కానీ మనకులాగా పాపం చేయలేదు, మనలాగా మరి అబద్ధాలు ఆడలేదు, మనలాగా పాపానికి దాసోహం కాలేదు, మనలాగా మరి లోక సంపద గురించి వెంపరపడలేదు. కానీ మనం ఈ లోకంలో ఉన్నంతసేపు కూడా ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి సంపాదించుకుందామనే మనం ఉన్నాం. కానీ దేవుడు మనకు మాదిరినిచ్చింది ఏంటంటే, ఈ లోకంలో మనం ఉన్నప్పుడు దేవుడు చెప్పిన రీతిగా ఆయన మాటకు, ఆయన మాట అంటే బైబిల్ వాక్యం, ఆయన వాక్యానికి లోబడి ఆయన జీవించినట్లుగా ఆయన మాదిరిని మనం ఫాలో అయినట్లయితే మనకు నిత్య పరలోకము మనకు సంపాదించుకుంటాం. దాని గురించే ఇంత. అయితే ఈ లోకము మరి రాను రాను ఎట్లయిందంటే ప్రేమలు తగ్గిపోతున్నాయి, ఒకళ్ళకి హెల్ప్ చేసేది తగ్గిపోతుంది, నాది నేను నాకేంటి. మరి ఈ లోకం కొంతకాలం మనం ఉంటాం, కానీ ఆ సమయంలోనికి ఎంతో గొప్ప గొప్పగా అవ్వాలని చెప్పేసి దేవుని వాక్యం ఏమి సెలవిస్తుందంటే, మరి 7 మాటల్లో మీరందరూ విన్నారు. కొంతమంది 2-3 ఇంగ్లీష్లో చెప్పారు, మా మేనకోడలే ఇంగ్లీష్లో చెప్పారు, నాకు అర్థం కాలే. కానీ వాక్యాన్ని చూసుకున్నాను నేను. నాకు ఇంగ్లీష్ రాదమ్మా, నేను ఇంటర్మీడియట్ చదువుకున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఈ 7 వాక్యాలు చదివి మరి దేవుని వాక్యాన్ని మరి చక్కగా వివరించిన బిడ్డలు 7 మందిని దేవుడు మరి గొప్పగా రాబోయే కాలంలో మంచి ప్రవక్తలుగా, మంచి దైవజనులుగా, లేకంటే మంచి గొప్ప ప్రసంగికులుగా వారిని దేవుడు ఉంచాలని దేవుని సన్నిధిలో నేను కోరుకుంటున్నా. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. అదేవిధంగా ఇంకా ఇక్కడ చేరిన చిన్న బిడ్డలు కూడా ఎంతో చక్కగా, నాకు 30 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది, కానీ మరి మా చర్చిలో, ఏ చర్చి అని కాదు, చర్చిలో ఇంగ్లీష్లో వాక్యం చదివిన పిల్లలు లేరు, వాక్యాన్ని చెప్పిన పిల్లలు లేరు. కానీ దేవుడు గొప్ప గొప్ప అవకాశాన్ని ఇస్తున్నారు. ఆ అవకాశాన్ని వాడుకోండి. దేవుని సన్నిధిలో ఇంకా ఎదగాలని మరి దైవజనులకి చాలా వందనాలు చెప్తున్నాను. ఈ విధంగా తయారైతే ఒక దరిదాపు నాకు తెలిసి ఒక 5-6 సంవత్సరాల్లో మరి నేను అప్పుడప్పుడు వాడుతూ ఉంటా కూడా, మీరు సివిల్ ఇంజనీరు మంచి జాబు, మంచి జీతాన్ని వదులుకొని దేవుని పిలుపు మేరకు వచ్చి మీరు దేవుని సేవ చేస్తారంటే గొప్పగా వాడబడతారు. నేను ఇంకొకళ్ళని కంపేర్ చేస్తాను. అదేవిధంగా ఇంజనీరు ఇమ్మానుయేల్ మినిస్ట్రీస్ మరి వ్యవస్థాపకులు అది జర్మియా గారు, ఆయన కూడా మరి మెకానికల్ ఇంజనీర్, ఆయన కూడా మంచి శాలరీ జీతం చేస్తూ వదిలేసి దేవుని పరిచర్య చేస్తున్నారు. ఈరోజు దేవుని గురించి పరిచర్య నిష్పక్షపాతంగా పరిచర్య చేసినట్లయితే దేవుడు గొప్పగా మరి దీవిస్తారు. అది ఒకటి నా ప్రత్యక్షంగా నేను చూస్తున్న సాక్ష్యం జర్మియా గారి సంఘం. అదేవిధంగా ఇక మెస్సయ బిలివర్ సంఘం కూడా గొప్పగా మరి జగద్గిరి గుట్టలోని పెద్ద సంఘంగా తయారవుతుందని నేను విశ్వసిస్తున్నాను. నా యొక్క ప్రార్థన కూడా అదే. ఎందుకంటే దేవునికి మరి ఎంతో మరి ఈ లోకంలో సంపాదించుకుని చక్కగా గొప్పవారం కావాలనుకుంటే మంచి ఉద్యోగం, మంచి జీతాలు దీన్ని కూడా వదిలేసి వచ్చారంటే దేవుని పిలుపు మరి కాదనకుండా దేవుడు గొప్పగా ఆశీర్వదిస్తాడని నేను మనవి చేస్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. ఇంకాను అనేక విషయాల్లో మరి సంఘ బిడ్డలు ఇంకా మరి తర్బీదు కావాలని నేను ఆశపడుతున్నాను. చిన్న సంఘమైనా సరే ప్రతి ఒక్కరిని మరి ఎక్కడికి వెళ్ళినా నాకు మా పాప దాసుగారు అమ్మాయి వాక్యం, నేను పదే నీ వాక్యం చూస్తుంటామా నేను, అది మధ్య మధ్యలో పెడతా ఉంటారు కదా మీరు, పావని నా పక్కన రావట్లేదు. నాకు పదే నేను ఎక్కువ చూస్తాను. నిజంగా చాలా చక్కగా అంత మెచ్యూరిటీ మైండ్తో నువ్వు చెప్పావంటే ఒక 20 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కూడా అట్లా చెప్పరు. కానీ ఇక్కడికి వచ్చి మీరు దేవునికి గొప్ప మేలు పొందుకుంటారు. దేవుడు మీ కుటుంబాలను మిమ్మల్ని మెండారుగా దీవించి ఆశీర్వదించి వర్ధిల్ల చేయను గాక. మరి సమయం ఎక్కువ అవుతుంది. మరి దైవజనులు చెప్పిన ప్రకారంగా మరి ప్రేయర్ చేస్తాను. అందరూ తలలో ఉంచి కళ్ళు మూసుకుని
మరి దేవుని సన్నిధిలో మరి మనం ఆచార రీతిగా అలవాటు రీతిగా ఈ సమయాన్ని మనం గడపొద్దు. కానీ దీని ద్వారా ఈ యొక్క శుభ శుక్రవారం సందర్భంగా దేవుడు మనకు నేర్పినది ఏంది? ఈ 7 మాటలు పలికి మన జీవితాలను ఇంకా దేవుని సన్నిధిలో గడపాలని, దేవుని సన్నిధిలో మనం ఎదగాలని, దేవుడు ఏ మాట చెప్పాడో ఆ మాటకు లోబడి మనం జీవించాలని దేవుడు మనకు నేర్పిన విధంగా దేవుని సన్నిధిలో మనం అందరం తలలు వంచి మనం ప్రార్థన చేసుకున్నాం. దేవా నీకు వందనాలు యేసయ్యా, ఇదిగో మీరు మా కొరకు నాయనా త్యాగమైపోయారయ్యా. మాకు మాదిరికరమైన జీవితాన్ని మీరు అయ్యా మీరు జీవించి మాకు నాయన మాదిరిగా ఉండి వెళ్ళారయ్యా అని మరి మన జీవితాల్లో మనం దేవుని వేడుకున్నాం. మహాగణుడా, మహోన్నతుడా, గొప్ప దేవుడా నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయనా. ఇదిగో ఇప్పటి వరకు నీ సన్నిధిలో నాయనా ఈ మెస్సయ్య బిలీవర్ చర్చిలో ప్రభువా ఇదిగో ఈ బిడ్డలతో కలిసి మీరుండి నాయనా అయా ఇదిగో తండ్రి నీ యొక్క నాయన అయా ఇదిగో తండ్రి శుభ శుక్రవారం సందర్భంగా నాయన మీరు చేసిన త్యాగాన్ని, మీరు నాయన మా కొరకు పడిన అయా ఇదిగో చేసిన త్యాగాన్ని ఆఖరి రక్తపు బొట్టు వరకు నాయన మా కొరకు మేము ఈ లోకముల పాపులమై ఉండగా మీరు తండ్రి పరలోకము నుండి నాయన ఇదిగో మానవ అవతారిగా నాయన ఈ లోకానికి వచ్చి మా కొరకు, మా పాపముల కొరకు, మా శాపముల కొరకు, మా యొక్క తండ్రి అయా ఇదిగో తండ్రి అవరోధాల కొరకు నాయన ప్రతి దానికి మీరు మూల్యం చెల్లించి నాయన ఈ లోకములో ప్రభువా మాకు నాయన రావాల్సిన శిక్షను మీరు భరించి అయా నీకు వందనాలు. ఇదిగో మా కొరకు మీరు నాయన త్యాగమయ్యారయ్యా. ఆఖరి రక్తపు బొట్టు వరకు కార్చి నాయన ఇదిగో తండ్రి మీరు నాయన పరలోకానికి వెళ్ళారు ప్రభు. నీకు స్తోత్రాలు ప్రభా. ఇదిగో తండ్రి మీ త్యాగాన్ని మేము గుర్తించి మీరు చెప్పిన మాటలకు మేము లోబడి నీ వాక్యానికి లోబడి ప్రభువా ఇదిగో తండ్రి ఈ లోకంలో మేము జీవించడానికి నాయన ఇదిగో ఈ చర్చిన నాయన ఇదిగో బిలీవర్ చర్చిలో చేరిన ప్రతి కుటుంబాన్ని ప్రభువా అయ్యా మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. మీరు దర్శించండి నాయన. నీకు వందనాలు నాయన. ప్రతి కుటుంబాన్ని మీరు పురుకొల్పండి నాయన. మీరు ఆశీర్వదించండి ప్రభువా. అన్ని విషయాల్లో ప్రభువా ఇదిగో తండ్రి అంతకంతకు అభివృద్ధి చెందులాగా నాయన ఈ యొక్క నాయన సంఘాన్ని మీరు అభివృద్ధి పరచమని అడుగుతున్నాను తండ్రి. దైవజనులకు కావలసిన ప్రభువా అయా నీ యొక్క ఆలోచనను, మీ యొక్క జ్ఞానాన్ని ప్రభువా ఇదిగో తండ్రి నీ యొక్క అయా ఆత్మతో నింపి మీరు నడిపించుకోమని అడుగుతున్నాం తండ్రి. ఇదిగో అనేకమైన ప్రాంతములకు వెళ్ళి నీ యొక్క సువార్తను ప్రకటిస్తుండగా ప్రభువా ఆ బిడ్డకు కావలసిన ప్రభువా అయా అన్ని విషయాల్లో ప్రభువా మీరు తోడుగా ఉండి మీరు నడిపించమని అడుగుతున్నాం తండ్రి.